హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ టెక్ విజన్ తెలుగు. నా ఛానల్ యొక్క ముఖ్య అభిప్రాయం ఏమిటంటే ఏసీ, వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్లో వచ్చే కొన్ని కంప్లైంట్స్, అలాగే ఎర్రర్ కోడ్స్ మరియు టెక్నీషియన్స్కి ఉపయోగపడే కొన్ని టెస్టింగ్ మాడ్యూల్స్ కోసం చెప్పడానికి ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏమిటంటే ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లో ఉన్న యూవీడబ్ల్యూ వేరియబుల్ కంప్రెసర్ యొక్క కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్రెసర్ని డైరెక్ట్గా ఆన్ చేసి చూడవచ్చు. ఇన్వర్టర్ మోడల్లో ఉన్న అన్ని రకాల ఆల్ బ్రాండ్స్ రిఫ్రిజిరేటర్స్ కంప్రెసర్స్ ఈ మాడ్యూల్తో చెక్ చేయొచ్చు. ఈ మాడ్యూల్ యూవీడబ్ల్యూ కంప్రెసర్ టెస్టింగ్ మాడ్యూల్. టెక్నీషియన్స్కి ఉపయోగపడే యూవీడబ్ల్యూ కంప్రెసర్ టెస్టింగ్ మాడ్యూల్ కోసం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇది కంప్రెసర్ మాడ్యూల్, రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ మాడ్యూల్ అనమాట. రిఫ్రిజిరేటర్లో మనకి ఇన్వర్టర్కి సంబంధించిన అన్ని కంప్రెసర్లు, అంటే సింగిల్ డోర్ దగ్గర నుండి మనకి మొత్తం డొమెస్టిక్లో మనకి 760 వరకు కూడా కంప్రెసర్లు అనేవి ఉంటాయి. డొమెస్టిక్లో 760 లీటర్స్ వరకు ఉంటాయి. కంప్రెసర్లో 10 సెకండ్స్లోనే వెంటనే ఆన్ అయిపోతుంది. అంటే మామూలుగా రిఫ్రిజిరేటర్లో 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు అలా డిలే టైం అనేది కంప్రెసర్ ఆన్ అవ్వడానికి ఉంటుంది. అయితే ఈ మాడ్యూల్తో కంప్రెసర్ని ఆన్ చేస్తే డిలే టైం అనేది ఏమి ఉండదు. ఒక 5 సెకండ్స్లోనే కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది. టైం అనేది వృధా అవ్వకుండా ఉంటుంది. సరే, ఇక ఎలా ఆన్ అవుతుందో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అయితే ముందుగా ఎల్జీ కంప్రెసర్ తీసుకున్నాను. ఎల్జీ కంప్రెసర్ తీసుకొని యూవీడబ్ల్యూ టెస్టింగ్ మాడ్యూల్తో అయితే ఆన్ చేస్తున్నాను. ఇలా ఆన్ అయితే మనకి కంప్రెసర్ అన్నది బాగా వర్క్ అవుతున్నట్టే. ఇప్పుడు నెక్స్ట్ కంప్రెసర్ శాంసంగ్ తీసుకున్నాను. శాంసంగ్ కంప్రెసర్కి జాక్స్ కనెక్ట్ చేస్తున్నాను. జాక్స్ కనెక్ట్ చేసి కంప్రెసర్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను. మనకి ఏదైనా కంప్లైంట్ ఉన్నట్లయితే కంప్రెసర్లో రెడ్ లైట్ అనేది 3 టైమ్స్ బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. శాంసంగ్ కంప్రెసర్ కూడా వెంటనే ఆన్ అయింది. ఎటువంటి కంప్రెసర్ లేకుండా లైట్ అనేది బ్లింకింగ్ లేకుండా ఆన్ అయింది. నెక్స్ట్ కంప్రెసర్ వర్ల్ఫుల్ కంప్రెసర్ తీసుకొని ఆ కంప్రెసర్ కూడా చెక్ చేస్తున్నాను చూడండి. ఇలాగా ఏ కంప్రెసర్నైనా మనం ఈజీగా ఈ మాడ్యూల్తో అయితే ఆన్ చేసి చూడొచ్చు. ఒకవేళ ఎటువంటి కంప్లైంట్ ఉన్నా మనకి ఈజీగా మనం ఇలా చూసి చెప్పవచ్చు. ఆన్ చేసిన తర్వాత మనకి 5 సెకండ్స్లో అయితే కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఎల్జీలో మరొక కంప్రెసర్ తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇది దేనికోసం అంటే ఒకవేళ కంప్రెసర్ కంప్లైంట్ ఉన్నట్లయితే మనకి ఏ విధమైన బ్లింకింగ్ వస్తుందో మాడ్యూల్లో చూడండి. మనకి ఇలాగా ఆన్ చేసిన వెంటనే రెడ్ లైట్ అనేది 3 టైమ్స్ బ్లింక్ అవుతుంటే కంప్రెసర్ పోయినట్టు. ఇంక ఈ కంప్రెసర్ మనకి పనికిరాదు అన్నమాట. తీసి వేరే కంప్రెసర్ అన్నది మనం
రీప్లేస్ చేసుకోవాలి రిఫ్రిజిరేటర్కి. ఇలాగా ఏ కంప్రెసర్ అయినా మనం ఇన్వర్టర్ కంప్రెసర్ని మనం ఈ మాడ్యూల్తో అయితే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ మాడ్యూల్ ఎవరికైనా కావాలితే నా నెంబర్కి మెసేజ్ చేయండి. దానికి ఎంత అవుతుంది అన్నది ఎస్టిమేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది నొక్కండి. మీకు మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం UVW3 ఫేస్ టెస్టర్ అంటే మన PCB నుండి కంప్రెసర్కి UVW అవుట్పుట్ వస్తుందా లేదా అన్నది మనం నెక్స్ట్ మాడ్యూల్తో అయితే చెక్ చేసి అది కూడా చూడొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.